ఆ నాయకులిద్దరూ రాజకీయాల్లో నిత్యం వివాదాస్పద ఆరోపణలతో వార్తల్లో ఉండేవారే. 25 ఏళ్లుగా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే మరోసారి ఆ నాయకులిద్దరూ రచ్చకెక్కారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య మరోసారి సంచలన కామెంట్లతో ఇద్దరు రచ్చకెక్కారు. స్టేషన్ ఘన్పూర్ కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి రాజయ్యపై నిప్పులు చెరిగారు. తాను దేవునూరు అటవీ భూములను కబ్జా చేసినట్లు ఆరోపించామని, నువ్వు ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కడియం వెల్లడించారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా అవినీతికి పాల్పడలేదని, దమ్ముంటే నా సవాల్ను రాజయ్య స్వీకరించాలని శ్రీహరి డిమాండ్ చేశారు. దళిత బంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానని తెలిపారు. సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని రాజయ్య అంటూ ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఉన్న రోజు అవినీతికి ఆస్కారం లేదు, అక్రమాలకు ఆస్కారం లేదు. ఎవరో పైరవి చేస్తే పదవులు రావు, లేకుంటే కొనుక్కుంటే పదవులు రావు. అది మీ అందరితో సంప్రదించి, మీ అందరితో మాట్లాడి, అవకాశాలను బట్టి, మీకు పరిస్థితులను బట్టి మీకు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఏదో 100 కోట్లు తీసుకుని పోయాడు, లేకుంటే బిడ్డకు చీకట్లు కొరకుపోయాడు అని చౌకబారు మాటలని మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. అది కడియం శ్రీహరి. ఎవడు ఏరుగు పోతుంటే కుక్కలు పోయినట్టు చాలా మంది మరుగుతాడు, కానీ సాక్ష్యం కావాలి. ఫలానా వ్యక్తి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు, శిరీష్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాను, నేను ఇవ్వలేదు, పార్టీ ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది. శిరీష్ రెడ్డి దగ్గర 1 రూపాయి నేను తీసుకున్నానేమో, నేను లేనప్పుడు అడగండి. ఇవాళ రాంబాబును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశాము, ఆయన దగ్గర ఒక ఛాయ్ తీసుకున్నామేమో అడగండి. ఇవాళ నరసింహులను మన జీడికల్లు దేవస్థానం రామచంద్ర స్వామి ఆలయానికి చైర్మన్ చేశారు, నాకు ఛాయ్ తాగించడం అడగండి. శ్రీధరరావు గారిని పల్లగుట్ట మన శిల్పూర్ దేవస్థానం చైర్మన్ చేశాము, ఎన్ని రూపాయలు తీసుకున్న వారిని అడగండి. అట్నే శివుణ్ణి మనం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసుకున్నాము, ఏమిచ్చాడో అడగండి. మా నూకల ఏరియాను వైస్ చైర్మన్ చేసుకున్నాము మార్కెట్ గన్పూర్కు, ఏమిచ్చారో అడగండి. అయితే దీనికి కౌంటర్గా రాజయ్య తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. కడియం శ్రీహరి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు. స్టేషన్ ఘన్పూర్లో నువ్వా నేనా, మనిద్దరిలో ఒక్కరే మిగలాలి అంటూ రాజయ్య రెచ్చిపోయారు. కడియం దళిత ద్రోహి అని స్థానికేతుణ్ణి తాటికొండ రాజయ్య అన్నారు. కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్పూర్ నుంచి తరిమే వరకు నిద్రపోనంటూ ఊగిపోయారు రాజయ్య. కడియం శ్రీహరి అవినీతి చిట్ట మొత్తం బయట పెడతానని, ఆయన్ను వదిలే ప్రసక్తి లేదన్నారు. అల్లుణ్ణి అడ్డం పెట్టుకుని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తుంది నిజం కాదా అంటూ ప్రశ్నించారు రాజయ్య. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కడియం బిడ్డను ఎంపీని చేయడానికి 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావని ప్రశ్నించారాయన. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాల్ను నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా
నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చిన సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలే, ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు. ఇటు పార్టీ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ, లేదా నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతరుడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఇంకో మాట కూడా అన్నావు, నువ్వా నేనా మిగిలాలని అంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా. ప్రజానాయకుడుకున్నా, నువ్వు రాజకీయ నాయకుడుకున్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాలు కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టినా, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొందబెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఇక వీరిద్దరి మధ్య హాట్ కామెంట్స్ అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ దుమారం లేపుతున్నాయి. ఈ పంచాయతీ ఎటు పోతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.